సింహాచలం గౌరీ ఏసీ కళ్యాణ మండపం వారి ఆధ్వర్యంలో మంగళ గౌరీ వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం తొలి మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు నిర్వహిస్తూ ఉంటామని గౌరీ సేవా సంఘం సభ్యులు ఆళ్ల అప్పలనాయుడు, సూరిశెట్టి అచ్యుతరావు, ఆళ్ల జగన్నాథరావు తెలియజేశారు. అందులో భాగంగా సింహాచలం గౌరీ కళ్యాణ మండపంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మంగళ గౌరీ వ్రతం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ వ్రతం ఆచరించడం వల్ల స్త్రీలకు సర్వ సౌభాగ్యం పొందుతారని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అన్నారు. ఈ మంగళ గౌరీ వ్రతం నిర్వహించడానికి గౌరీ సేవా సంఘం సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి మంగళవారం నాడు ఈ మంగళగౌరి వ్రతాన్ని విశేషంగా ఈ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. కరోనా సంవత్సరం కూడా ఒక 9 మంది దంపతులతో 9 మంది జంటలతో మాత్రమే కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించాం. అయితే అక్కడ తర్వాత దానికి ముందు సంవత్సరం 120 మందితో ఈ కార్యక్రమాన్ని జరిపించాం. ఆ తర్వాత కింద సంవత్సరం 54 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాం. ఈ సంవత్సరం విశేషంగా 120 మంది పైన ఈ యొక్క శ్రీమూర్తులందరితోనే కూడా కూర్చొని ఈ యొక్క గౌరీదేవి వ్రతాన్ని, మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ యొక్క వ్రతాన్ని స్త్రీలు సర్వ సౌభాగ్యాన్ని పొందడానికి, సంతానం లేని వారికి సంతానం కలగడానికి ఆచరిస్తారు. సింహాచలం ఏసీ ఫంక్షన్ హాల్లో ప్రతి సంవత్సరం గౌరీ కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఈ సంవత్సరం కూడా గౌరీ వ్రతం పెట్టి సమస్యలు పాటు కావాలని మనసులో కోరుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం మేము ఫస్ట్ సార్ మీకు రావడం పూజకి మంగళగౌరి వ్రతానికి శ్రీ గౌరీ కళ్యాణ మండపం వాళ్ళు సంవత్సరం వాళ్ళు స్థాపించిన పూజ చాలా చక్కగా జరుగుతుంది. మాకు ఈ యొక్క పూజలో పాల్గొనే అవకాశం ఇస్తుంది, వాళ్ళు ధన్యవాదాలు. ఈ మంగళగౌరి దేవి వ్రతం మనకి కరోనా కాలం నుంచి వచ్చింది, కొంతమంది తెలియక చేయట్లేదు. దాన్ని మన దినవృద్ధి అవ్వడం వల్ల అందరూ స్త్రీలకి వ్రతం చేసుకుంటున్నారు. అయితే మంగళగౌరి దేవి ముఖ్యంగా స్త్రీలకి చాలా పవిత్రమైన పూజలు. ఎందుకంటే మన పిల్లలకు పిల్లలు లేని వాళ్ళకి, తర్వాత మన భర్తలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ మంగళగౌరి దేవి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఈ మంగళగౌరి దేవి వ్రతం నోము కూడా 5 సంవత్సరాలు చేస్తారు. సాంప్రదాయంగా వచ్చింది. చేసుకుంటే మనకి, మన కుటుంబానికి, మన గ్రామానికి, మన దేశం చాలా మంచిది.